నేను మీ ముందు ఒక నటన ప్రదర్శించబోతున్నాను. హలో, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందు ఒక నటన ప్రదర్శించబోతున్నాను. నేటి సమాజంలో అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. దేశ సేవ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. పెద్దలు కూడా దానికి మద్దతు చెప్తున్నారు. ఆడపిల్లని కూడా సేవ చేయడానికి పంపడానికి అంగీకరించడం లేదు. సో దేశ సేవ చేయడం అన్నిటికన్నా ముఖ్యమైన పని అని తెలియచేయడమే నా యొక్క నటన యొక్క ఉద్దేశం. ఈరోజు నా డిగ్రీ రిజల్ట్స్ ఏమవుతుందో ఏమో దేవుడా పాస్ అయిపోవాలి. 9.5 CGPA రావాలి. ఫ్రెండ్స్ ముందు 10% పోకూడదు. నవ్య 9.5 CGPA అమ్మ చెప్పాలి. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అమ్మా 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 నాకు నా డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయమ్మా ఈరోజు. అవునమ్మా, యూనివర్సిటీ టాపర్ని 9.5 CGPA. థ్యాంక్ యూ అమ్మా, సాధించానమ్మా నేను. అమ్మా నాకు ఒక కోరిక ఉంది. అదేంటంటే నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. దేశ సేవ చేయటం చాలా. అమ్మా నా మాటలు కాదనకమ్మా. నేను సీరియస్ రాసి ఆర్మీలో జాయిన్ అవుతానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అయినా చేసేదాన్ని తప్పే ఉందమ్మా. అమ్మమ్మ మంచమ్మ కదా అమ్మా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో ప్లీజ్. అమ్మా 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 అమ్మ ప్లీజ్ అమ్మా అమ్మా అమ్మా. సరే అమ్మా, ఒప్పుకోవడం లేదు కదా. సాయంత్రం నాన్న వస్తారు కదా, నాన్నతోనే చెప్పి ఒప్పించుకుంటాను. నాకు అలా నెరవేర్చుకుంటాను. నాన్న వస్తారు, ఇలాగైనా ఒప్పించాలి, ఇలాగైనా రిక్వెస్ట్ చేయాలి. అయినా నాన్న ఒప్పుకుంటారు. నా మాట ఎన్నడూ కాదనలేదు నాన్న. ఈసారి కూడా నా మాట కాదనడు. బైక్ సౌండ్ అయింది, నాన్న వచ్చారు. కమా ఐ కెన్ డూ ఇట్. కొంచెం వాటర్ తాగిస్తాను. నాన్న నాన్న అది నా డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు. అమ్మ చెప్పలేదు. థ్యాంక్ యూ నాన్న. అది నాన్న నాకు ఒక కోరిక ఉంది. అదే నాన్న, చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఇష్టం, దేశ సేవ చేయడం ఇష్టం, రైఫల్ పట్టడం ఇష్టం. నాన్న నేను సీరియస్ రాసి ఆర్మీలో జాయిన్ అవుతాను నాన్న. అలా కాదు నాన్న, నాకు డిగ్రీ ఉంది, నాకు జాబ్ వస్తుంది కరెక్టే. కానీ నాకు అక్కడ చేసే జాబ్ కన్నా జాబ్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇది ఇబ్బంది నాన్న. ఏంటి నాన్న నువ్వు అమ్మ నాన్న చేస్తున్నావు? నాన్న అర్థం చేసుకో నాన్న. చిన్నప్పటి నుంచి ఏది కాదని లేదు కదా, ఇప్పుడు కాదనుకో. జీవితం ఏమంటారు నేను? నాన్న అర్థం చేసుకో. సరే నాన్న, మీకు నచ్చినట్లా జాబ్ చేసుకుంటున్నాను.
AK-47 రైఫల్ పట్టాల్సినట్టు ల్యాప్టాప్ పట్టించారు. దిస్ ఇస్ నాట్ మీ. ఇలా ఉండేదాన్ని, ఎలా కట్టుకునేలా బట్టలు ఉండేదాన్ని. ఇంత నావైపు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నో, ఇది నేను కాదు. నా కళ నాకు ముఖ్యం. నా కళ కోసం ఏమైనా చేయాలి, ఏమైనా చేయగలను. సీరియస్ అప్లికేషన్కి టైం ఉంటే ఇప్పుడు అప్లై చేసేస్తాను. తెలియకుండానే ఎగ్జామ్ రాస్తాను, ఎగ్జామ్ క్లియర్ చేస్తాను. చేసినాక అమ్మా నాన్నని ఒప్పిస్తాను. పిచ్చి నా కళ నెరవేర్చుకుంటాను. అప్లై చేస్తాను. Army recruitment. Yes. Yes, okay. Yes. This is what. Yes. చేశాను. బుక్ కొట్టుకోవాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఆంధ్రలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అమ్మ పంపించదు, ఏదో చెప్పి వెళ్ళిపోవాలి. నా కళ కోసం అబద్ధం చెప్పడంలో తప్ప అనిపించట్లేదు నాకు. అమ్మా అమ్మా, అది నేను బయటికి వెళ్తాను. ఏం లేదు అంటే ఫ్రెండ్ వస్తాను. భయా బుక్స్, సీరియస్కి బుక్స్. అమ్మ వచ్చేసాను. చదువుకోవాలి, అమ్మకు తెలియకుండానే చదువుకోవాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలి. 15 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్ రాసేయాలి, వెళ్ళాలి. ఎగ్జామ్ రాస్తున్నా అంటే కూడా అమ్మ పంపించదు. అబద్ధం చెప్పక తప్పట్లేదు. అమ్మ, నేను మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఆన్లైన్ జాబే, కాకపోతే మీటింగ్ అటెండ్ అవ్వాలి. సరే అమ్మ, వెళ్తాను. అమ్మ, ఈ లెసన్స్ కావాలి అంటే మొదటి మీటింగ్ కదా. సారీ అమ్మా, మీకు తెలియకుండా జీవితంలో మొట్టమొదటిసారి ఒక పని చేస్తున్నాను. సక్సెస్ అవ్వాలని తీసు. ఈరోజు రిజల్ట్ చూసుకోవాలి, క్లియర్ చేయాలి. చెప్పాలి, ఒప్పియాలి. అమ్మా నాన్న, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నేను సీరియస్ రాశాను. అదేనా ఆర్మీ తప్పేముంది? ఆర్మీలో తప్ప? ఆడపిల్ల అయితే ఎయిర్ఫోర్స్లో పైలట్ అవ్వట్లేదా? ఏమవ్వట్లేదు ఆర్మీలో? ఆడపిల్లలు ఏమవ్వట్లేదు? నవతరానికి యువతరానికి దేశ సేవ చేయడానికి నాంది నేనవుతా, తొలి అడుగు నేనవుతా. ఆడపిల్ల అంటే ఇంట్లో ఉండి ఇంటి మాత్రమే చూసుకునేది కాదు, దేశం దగ్గర ఉండి, బార్డర్ దగ్గర ఉండి దేశ ప్రజల్ని కూడా చూసుకోగలరు.